హాయ్ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు మనం పళ్ళ గోంగూర అంటే పండు మిరపకాయలు గోంగూర కలిపి ఎలా పచ్చడి పెట్టాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 గిద్దలు, అది చూసారా చిన్న గ్లాస్ అన్నమాట, 2 గిద్దలు ఉప్పు వేసుకోవాలి. ముందు వేసుకున్న తర్వాత మనం పండు మిరపకాయలు చక్కగా ముందు రోజు తెచ్చుకుని వాటిని కడుక్కుని కానీ లేకపోతే తడిగుడ్డతో తుడుచుకుని కానీ ఆరబెట్టుకుని అలా పొద్దున్నే తీసుకుని ఇలా ముక్కలు చేసి ఆ ఉప్పు వేసినటువంటి మిక్సీ జార్లో తరిగేసుకుందాం. ఇవి కూడా ముక్కలు అంటే ఇవి 3/4 కిలో అన్నమాట. ఈ పండు మిరపకాయలు నేను 1.5 కిలో గోంగూర పెడుతూ ఉన్నాను, అందులో సగం వేసుకోవాలి మనం పండు మిరపకాయలు. సో ఇప్పుడు 3/4 కిలో పండు మిరపకాయలు వేసి మిక్సీ తిప్పుతోంది సుధా. అది కచ్చా పచ్చాగా తిప్పుకోవాలి, జస్ట్ ఆన్ ఆఫ్ అంతే. అలా తీసి పక్కన పెట్టింది. ఇప్పుడు ఈ బాండీలో ఒక గిద్దెడు నూనె వేసి ఆ నూనెలో ఈ గోంగూర వేయించుకోవాలన్నమాట, బాగా వేగేలాగా. అంటే వేగడం అంటే మగ్గడం, మగ్గిందాక అది చక్కగా కిందికి పైకి కలుపుకుంటూ ఉండాలి. ఇది 1.5 కిలో గోంగూర. ముందు రోజు తీసుకుని చక్కగా కాడలు అవన్నీ తీసేసి కడుక్కునేవాళ్ళు కడుక్కుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని ఎండలో మళ్ళీ దాన్ని వడల్చుకుని పెట్టుకుంటారు. లేదా కొంతమంది ఊరికే విదిలించేసి ఆకు వడలు పెట్టుకుంటారు. ఏదైనా ఓవర్ నైట్ ఉండాలండి. ముందు రోజు తీసుకుని ఓవర్ నైట్ చక్కగా పల్చడి గుడ్డ వేసి గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. అలా పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట, తడి లేకుండా. మళ్ళీ బూజు వచ్చేస్తుంది కదా పచ్చడికి. ఇలా చక్కగా మగ్గబెట్టుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పండు మిరపకాయలు మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పండు మిరపకాయల్ని ఒక బౌల్లో మార్చుకుంటున్నాం, ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. అది ఉప్పు 2 గిద్దల ఉప్పు, 3/4 కిలో పండు మిర్చి అన్నమాట, అది కలిపి వేసేసుకున్నాం. ఇప్పుడు గోంగూర కూల్ అయింది కదా కొంచెం, ఆ గోంగూర కూడా కచ్చా పచ్చా వేసుకుంటున్నాం. దాంట్లో ఒక 50 గ్రాములు ఉడకబెట్టుకున్నానండి నేను ముందు చింతపండు. ఆ ఉడకబెట్టుకున్నటువంటి చింతపండు 50 గ్రాములు వేస్తున్నాను. మళ్ళీ కచ్చా పచ్చా తిప్పుకోవాలి కొయర్స్గా అన్నమాట, అంటే ఎక్కువ పేస్ట్ అయిపోకూడదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో పచ్చడి, కలర్ఫుల్గా ఉంది కదా. దాంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. 1.5 కేజీకి 2 గిద్దలు పట్టిందనమాట ఉప్పు. దాన్ని ఇలా మనం వాడుచుకున్నాం. ఇవండి గోంగూర పులుపును బట్టి, ఆ పండు మిర్చి యొక్క కారాన్ని బట్టి ఉప్పులు కారాలు కొంచెం మారుతూ ఉంటాయి అన్నమాట, అటు ఇటు. ఒకసారి మనం పెట్టిన తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు వేసుకోవడం, కారం తగ్గితే ఒక 100 గ్రాములు మళ్ళీ పండు మిరపకాయలు మిక్సీ వేసి కలుపుకోవడం. ఇలా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. పండు మిర్చి కూడా కొన్ని బాగా కారం ఉంటాయి, కొన్ని ఏమో కారం ఉండవు. గోంగూర కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని పులుపు ఉండవు. దాన్ని బట్టి కూడా ఉప్పు కారాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆవుపిండి, 2 స్పూన్లు మెంతిపిండి వేసుకున్నాం. ఇప్పుడు దాని మీద మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఒక 2 గిద్దలు నూనె పోసుకున్నాం. ఇందాక ఒక గిద్ద పోసుకుని వాడుచుకున్నాం కదా, ఇప్పుడు 2 గిద్దలు వేసుకుని దాంట్లో 1 స్పూన్నర పచ్చిశనగపప్పు, 1 స్పూన్నర మినపప్పు, 1 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు. ఇవి వేగిన తర్వాత ఆవాలు చిటపట్లాడతాయి కదా, అప్పుడు మనం ఇంగువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెల్లుల్లి వేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు వేసేసుకుని దీంట్లో తిరగమాతలో వేయించుకోవచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఒక 100 గ్రాములో 150 గ్రాములో ఎంత తినేవాళ్ళు అంత, దాన్ని బట్టి వెల్లుల్లి వేసుకోండి. దాంట్లో తిరగమాత బాగా వేగిపోయి కమ్మటి అరోమా వస్తుందన్నమాట. ఇంగువ, ఆ జీడి ఇంగువ మంచి ఘాట్ అండి. అసలు నేనైతే మామూలుగా అవి గట్టిగా ఇది ఉంటుందన్నమాట ఇంగువ, అది వేసుకుంటాను. అది చితక కొట్టేసి గట్టిగా రాయిలాగా ఉంటుంది, అది తీసుకుని చితక కొట్టేసుకుని ఇంకా కమ్మటి వాసన అండి అది. ఇప్పుడు మనం ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చట్నీలోకి. అబ్బా ఘుమఘుమలాడుతూ ఉందండి చట్నీ. అంటే ఆ గోంగూర అరోమా ఒకటి వస్తుంది, ఈ తిరగమాత అద్భుతంగా ఉంది. ఆ కలుపుతుంటేనే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడీ. గ్రీన్ అండ్ రెడ్ కలిసి ఇలా మన పండు మిర్చి కొలతలతో, పక్కా కొలతలతో మనం చక్కగా సిద్ధం చేసుకోవాలన్నమాట. చూశారు కదా మన పండు మిరపకాయల గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.